Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Sai Baba, 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 Sai Baba. साई ऊसे साई प्यासे वेद वेदिका मेरे पाता वन गॉड वन पाथ. Readiness always available for Baba's service. Being a real human being, unlimited love, love all. Next point, positive thinking, living with confidence and happiness. Baba awareness, recognizing niyamam, learn to serve before eating. No other sights other than Sai in sight. దేనికైనా కానీ కూడా మనకి ఎట్లాంటి ఎంత తప్పు సిచ్యువేషన్లో కూడా బాబా మనకు హెల్ప్ చేస్తుందని ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మనకు బాబా గురువు కూడా చాలు, మనకు ఇంకా వేరే ఏది అక్కర్లేదు అనేది అయితే ఆ గట్టిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా కొన్ని మనం గురువు గారు చెప్పినది కూడా అంటే అన్నీ పాటించలేకపోతున్నాము, కొంతవరకే పాటిస్తున్నాము. ఆ కొంతవరకు పాటించినా కానీ కూడా అసలు చాలా అంత పాజిటివ్ థింకింగ్ అంతా పాజిటివ్ మనకి ఆనందంగా అనుభవించడానికి దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ టు బీ క్లియర్ టు రిసీవ్ వాట్ ఎవర్ బాబా ఇస్ గివింగ్. డు నాట్ స్టఫ్ మైండ్ విత్ అన్నెసెసరీ థింగ్స్. అంటే ఫస్ట్ పాయింట్ అంటే జస్ట్ క్వశ్చన్ మీకు కాంటెక్స్ట్ తెలియదు కానీ టు బీ క్లియర్ టు రిసీవ్ బాబాస్ గ్రేస్ అంటే మనం కొద్దిగా చిన్న స్పేస్ ఇవ్వాలనా? స్పేస్ ఇవ్వాలని చెప్పి స్పేస్ ఇవ్వాలి. మీ మనసులో ముందు మీరు స్పేస్ ఇచ్చుకోండి. డు నాట్ స్టఫ్ మైండ్ విత్ అన్నెసెసరీ థింగ్స్ అంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఉన్నటువంటి మన యొక్క అంటే అది మనం ఉన్న వస్తువు ఏదైనా అనుభవించేటప్పుడు అది వస్తువు మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే ఏ విధంగా అనేది ఈ పాయింట్ కదా. డు నాట్ స్టఫ్ మైండ్ విత్ అన్నెసెసరీ థింగ్స్ అంటే ఆ కార్ ఉంది, నాకు ఐపాడ్ ఉంది, ఐప్యాడ్ ఉంది, ఆ స్టఫ్ అన్నట్టు వీళ్ళు చెప్పారు. సో అది ఇంకా దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్. సో డు నాట్ స్టఫ్ మైండ్ విత్ అన్నెసెసరీ థింగ్స్ అంటే టెక్స్ట్ మెటీరియలిస్టిక్ వస్తువులనే కాదండి నేను రాసింది. డు నాట్ స్టఫ్ మైండ్ అంటే థాట్స్ కూడా అన్నమాట. లైక్ మన గురువుగారు చెప్పినట్లు ఆత్మస్థుతి, పరనింద ఇలాంటి ఏదైనా ఈ ఆలోచనలు అన్నెసరీవి, మనకి సాయిపతంకి సంబంధం లేనివి, బాబా గురికి సంబంధం లేనివి, ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఏంటంటే తర్వాత మనం సాయిపతంలో ఎంత చేసినా ఏం చేసినా ఇవి ఆక్యుపై చేసుకుంటాయి అన్నమాట స్పేస్. సో అది క్లియర్ చేయాలి. ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి ప్రాబ్లీ రిలేషన్ ఉన్నట్టుంది ఇక్కడ. అది క్లియర్ చేయాలంటే మనం ఇది ఎంటీ చేయాలన్నమాట ఈ ఆలోచనలు. దీంట్లో చాలా వస్తాయనిపించింది నాకు ఈ పాయింట్లో. ఆటోమేటిక్గా గురుబంధువుల మధ్య ఒక చక్కటి రిలేషన్ రావడం కానీ ఇలాంటివన్నీ లేవనుకోండి, అన్నెసరీ పట్టించుకోవడం, వాళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు ఇలాంటివన్నీ కాదు, వస్తువులనే కాదు, ఎనీథింగ్ జడ్జ్ చేయడం అన్నెసరీ ఇలాంటివన్నీ.
యాక్చువల్గా ఫస్ట్ టు బి క్లియర్ మళ్ళీ తర్వాత డిస్కస్ చేయొచ్చా లేకపోతే ఫస్ట్ 2 పాయింట్స్ గురించి నేను చెప్తాను. యాక్చువల్గా టు బి క్లియర్ టు రిసీవ్ వాట్ ఎవర్ బాబా గివ్స్ అండ్ నెక్స్ట్ పాయింట్ డు నాట్ స్టఫ్ మైండ్ విత్ అన్నెసరీ థింగ్స్ అని. బాబా గురువు గారు చెప్పినట్లు మన మైండ్లో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఒక క్షణం ఆలోచించిన ఒక క్షణం మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఒక పేపర్ మీద రాసుకోమని చెప్పారు గురువు గారు యాక్చువల్గా. సో దాన్ని ఎప్పుడైనా కానీ ఒక ఖాళీ కూర్చున్నప్పుడు ఈ క్లీన్ ఎలా ఈ ఆలోచనలు మన మనసులోకి వచ్చే ఆలోచనలు ఎలా క్లీన్ చేసుకోవాలనే దానికి ఒక టెక్నిక్ చెప్పారు అనమాట. సో అది ఒకరోజు ఫాలో అవుదామని నేను సచరిత్ర పారాయణ జరుగుతుంది, అప్పుడు కూర్చొని రాస్తూ ఉన్నాను. ఒక 10 minutes టైంలో నా మనసు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. అసలు అవన్నీ రాసిన తర్వాత చూస్తే ఇంత షార్ట్ పీరియడ్లో ఈ భూప్రపంచం అంతా సో అది అన్లిమిటెడ్ లిమిట్ లేదు మన ఆలోచన. సో అది చూసిన తర్వాత అనిపించింది మన తర్వాత ఆలోచనలు కూడా అవి కరెక్ట్ ఆలోచనలు కాదు. దాంట్లో మంచివి ఉన్నాయి, కొన్ని మంచి థాట్స్ ఉన్నాయి, కొన్ని చెడ్డ థాట్స్ ఉన్నాయి. సో మన మనసు ఏంటి, అసలు మన వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా ఆ థాట్స్తో చూస్తే తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా నాకేమనిపించిందంటే అవన్నీ ఆ టెక్నిక్స్ అన్ని అదంతా రాసుకున్న తర్వాత ఇఫ్ యూ ప్రాక్టీస్ దట్ వన్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ కెన్ రెడ్యూస్ సమ్ ఆఫ్ దీస్ థాట్స్ అని అనిపించింది. అట్లా రాసుకొని చూసుకుంటే ఓకే మనకే ఒక రకమైన ఏకభావం కలుగుతుంది. అంటే మన ఆలోచన చూస్తే కొన్నిసార్లు అన్నీ మంచి ఉండొచ్చు. సో అందుకని అదొక గురుగారు చెప్పిన టెక్నిక్ అదొకటి. సో అది ఫాలో అవుతే మంచిదని నాకు అనిపించింది. బట్ అది నేను మటుకు రియల్గా ఇప్పుడు అదే కంపేర్ చేస్తుంటాను అనమాట. గురూజీ ఈక్వలెంట్ టు ఓషన్ అనగానే దెన్ నా మైండ్ పనిచేయడం అనేస్తుంది, ఓన్లీ లిజనింగ్కి వెళ్ళిపోతుంది. అదండి. సెక్యూరిటీ గురించి అయితే బాగా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకి మనకి సెక్యూరిటీ కూడా థింక్ ఆఫ్ సాయి, టాక్ ఆఫ్ సాయి. సాయి ఊసు, సాయి ధ్యాస, లేదు ఇక వేరే పాట. ఒకే దైవం, ఒకే ధ్యానం. హ్యాపీనెస్ త్రూ హ్యాపీనెస్. నడిచే మార్గము ఆనందమే, గమ్యము ఆనందమే. పరనింద ప్రసంగాలు చేయొద్దు. మనకు కానీ, ఎదుటివాడికి కానీ, లేక మూడో వ్యక్తికి కానీ ఉపయోగపడే మాటలు మాత్రం మాట్లాడాలి. Read books about Baba and Guruji so that we can learn more about them and receive what we want from them. And we said receive what we asked from them and learn more about them. We should trust Baba and Guruji and always believe in them. If we know that they'll be with us, they'll be with us all the time. And no fear, Baba will always be there. And we should never speak ill about others. For example, in Bound to Love, Shridyaka talks about how she was talking with another friend who wasn't there, and then Guruji asked her what they were talking about, and Guruji usually never asks her that, and she realized it was because she was talking ill about someone else. This one is from someone else. If you pray to God, He will help you a lot. Wow. Mine is go to satsang every day and pray for useful things that help poor people that have no food, clothes, and a great life. Can you repeat that? Can you repeat, please? The whole thing? Yeah, the whole thing. Go to satsang every day and pray for useful
things that help poor people that have no food, clothes, and a great life. Dorothy from USA and USA. Nice. You should be respectful to Baba, and you should do good things and learn from your mistakes. Great. Put Uli on every new thing you get because Guruji said that everything comes from Baba. So if you put Uli on everything you get, it's kind of like you got it from Baba, and it is. Also, offer food before you eat to Baba because it's not just you that gets hungry, Baba gets hungry too. So in order for him to give things to you, he needs energy. Nice. You should feel the bliss from Sai Leelas, which we will remember during all times, good and bad. The new confidence we will be our guiding light throughout our worldly endeavors. No. Can you read This again? is my brother's. Can you please read again? Malli mellaga. To feel the bliss from Sai Leelas, which we will remember during all times, good and bad. This new confidence will be our guiding light throughout our worldly endeavors. Wow. When I was sick, in India. I ate Baba Prasadam. I was Satyana, sarigi pattukovali. Okay. When I was sick in India, I ate Baba Prasadam. I felt a little better. I was happy a lot that I felt better. Before eating food, we offer food to Baba. Very good. You should say Nam in satsang. Also, you should be respectful to Baba to enter the state of enlightenment. Malli cheppamma, malli. You should say Namam in satsang. Also, you should be respectful to Baba to enter the state of enlightenment. Yeah, mellaga amma, mellaga. Immersing myself in the Sai-Padam atmosphere allows me not only to develop in the areas of Shraddha and Saburi, but to completely destroy all notion of malevolent thoughts and evolve into a more complete part of the satsang family. అది క్వశ్చన్ నెంబర్ 20 అండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ కావాలండి? 14 దాము అన్న సోదరి చనిపోగా తన మనసు వికలమైంది. బాబా అతనిని శాంతింపజేసి ఎవరి ఇంట విందు గావించిరి. నంబర్ చెప్పాలి. కరెక్ట్ అని తెలుసు మీకు.
Krishna